సమాజంలో వెనుకబడిన వర్గాల్లో అట్టడుగు నుండే కొన్ని వర్గాలున్నాయి. అందులో మత్స్యకారులు ఒకటి. మీరెప్పుడు సముద్రాన్నే నమ్ముకున్నారు. తెల్లవారుతో పోయి అర్ధరాత్రి పోయి మళ్లీ తిరిగి రావాలంటే ఆడబిడ్డలు తిరిగి వచ్చే వరకు ఎక్కడికక్కడ గందరగోళంగా భయాందోళనలో ఉంటారు. అలాంటి జీవితం మీది. అలాంటప్పుడు మీ ఆదాయం కూడా అక్కడికక్కడే వచ్చే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో ఈ రోజు మీరు చూస్తే వేట విరామం 2 నెలలు 61 రోజులు మనం ఇస్తాం. దానికి కారణం సముద్రంలో చేపల అభివృద్ధి కావాలి. పిల్లలేసే సమయం అది. ఆ సమయంలో డిస్టర్బ్ అయితే చేపే ఉండదు. కాబట్టి విరామం ఇవ్వాలనే ఉద్దేశంతో విరామాన్ని ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే సమయంలో ఒకప్పుడు మీరు విరామం ఇస్తే, ఎందుకంటే మీరందరూ కూడా ఇప్పుడు కూడా సముద్రానికి పోతేనే మీ కడుపు నిండుతుంది. ఒక రోజు పోకపోతే ఆ రోజు పస్తే. అందుకే నేను ఆలోచించిన తర్వాత 14వ సంవత్సరం 15వ సంవత్సరంలోనే వేట విరామం సమయంలో ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత ఒక 10,000 ఇచ్చారు. 10,000 ఇచ్చారు కానీ చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఫిష్ ఆంధ్ర అన్నారు. 300 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏం పెట్టారో నాకైతే అర్థం కాలేదు. ఏ మత్స్యకారుడి జీవితమైనా బాగుపడిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు లాభం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు నాకు కష్టాలున్నాయని నేను చెప్పొచ్చు కానీ నేను చెప్పను. అందుకే 1,29,178 కుటుంబాలకి 20,000 చొప్పున 259 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లో ఈ రోజు నేను వేసానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇవి చేపలను తెస్తాం సార్. చేపలను తెచ్చిన తర్వాత అంటే మన స్టాకర్లు ఉంటారు సార్. వాళ్ళు ఏంటంటే మన దగ్గర తీసుకుని ఇక్కడ స్టాక్ పెట్టుకుంటారు సార్. స్టాక్ పెట్టుకుని నమస్కారం. నేను చేపల వ్యాపారం చేస్తాను. కారు బాగుంటాను సార్. బుడగొట్టుతాను. నువ్వు వ్యాపారం చేస్తావు? మా వాళ్ళ దగ్గర నేను చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకొని విశాఖపట్నం రేట్ బాగుంది. విశాఖపట్నం శ్రీకాకుళం అయితే శ్రీకాకుళం. మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఇక్కడ ఆక్సిజన్ కొనుక్కొని మా వాళ్ళ దగ్గర కొనుక్కొని మేము వేసుకుంటాం. వేసుకొని 1 టన్ను అయిందనుకో బండి పెట్టి పంపిస్తాం. మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ ఉంటే సరిపోతుంది సార్. అంటే నువ్వు రీటైల్ హోల్సేల్ గా ఎంతమంది ఉన్నారు మీరు కొనేవాళ్ళు? ఉన్నారు, ఒక 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఈ బాక్సులు గెలుసులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం. మేమే పంపిస్తాం. మార్కెట్కి వాళ్ళు ఇక్కడికి వస్తారా, మీరు పంపిస్తారా? మేమే వెళ్తాం. ఎక్కడికి పోతారు? మేము శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్లో మాట్లాడతాం. ఎక్కడ రేట్ బాగుంటే అక్కడే వేస్తాం. మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు? మేమే వెళ్తాం. అక్కడ పోయి డిస్పోజ్ చేసి మళ్ళీ వస్తారు? మళ్ళీ వస్తాం. ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం 2 ప్లేసులకే పోతారు? విజయనగరం, ఆమదల వలస ఎక్కడ ఏ వెళ్తే ఆ సేవ 4-5 దీంట్లో. దాని తాలూ మెటీరియల్ కూడా సార్. అలాగే మేము ఇంజనం పాటు వెళ్తాం సార్. ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ? నీకు ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఈ ఊర్లో? మాకు సార్ ఇంజనం బోట్లు అయితే 40 ఉన్నాయి సార్. మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక 70 ఉన్నాయి సార్. నీకు ఫుల్గా పని ఉంటుందా? ఫుల్ కంటే నెలకి ఒకసారి ఇలాగ ఉంటాయి. రిపేర్ వస్తేనే ఉంటాయి. ఏంటా ఏం చేస్తున్నావు? సార్ మెకానిక్ సార్. నా పేరు కార్ రాంబాబు. ఏమేం చేస్తున్నావు సార్? ఇంజిన్ అయిపోతే ఏరిప్పాలి సార్. ఏరిపితే డీజిల్ పాస్ అయిన వెంటనే డీజిల్ కొంచెం బయటకు వదలదు సార్. బయటకు వదిలిన స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది సార్. అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టినాక సార్ చెప్పాలి సార్. జిప్ చెక్ చేయాలి సార్. ఆ జిప్ చెక్ చేస్తే బేరింగ్ పోతే మనకు తెలుస్తుంది సార్. కొంచెం టైట్గా ఉంటుంది సార్. చాలా టైట్గా ఉంది. అవును సార్. టైట్ లేకపోతే ఈ కెరటాలు పడి లూజ్ అయిపోతుంది సార్. దాన్ని బట్టి ఫుల్ టైట్ లో పెడతారు. అవును సార్. అది చెప్పడానికి మళ్ళీ బిట్ ఉంటుంది సార్. బిట్తో వచ్చేస్తారు. మరి ఇవన్నీ కూడా డీజిల్ ఇంజిన్స్ వారిగానే కదా? అవును సార్. అవును సార్. అదే మెకానిజం కదా సార్. ఏంటంటే ఇంజిన్ స్పేర్ పార్ట్స్ ఇక్కడ దొరకడం వల్ల ఆటగాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది శ్రీకాకుళం దొరుకుతుంది సార్. అది ఆటగాళ్ళు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు 30 కిలోమీటర్లు, 2 సైడు 60 కిలోమీటర్లు అవుతుంది. రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. ఇక్కడ అదని చెప్పేసి ఈ ఆటగాళ్ళు ఏమైనా నన్ను ఏమంటే స్పేర్ పార్ట్స్ మీరు పెట్టండి అని అంటున్నారు సార్. పెట్టలేకపోతున్నారా? కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల చెప్తాను. ఏం చేయాలి చెప్తాను. చెప్తా సార్. ఇప్పుడు వల్ల లీడ్ వేస్తాం సార్. వాళ్ళు రిపేర్లు అయిపోతుంది సార్. ఒడిసి